అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు నర్సాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ అన్నారు. నర్సాపూర్ మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టుకున్నా, ఇంకే పార్టీ పెట్టుకున్నా, ఇంకే కార్యక్రమాలు చేసినా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ప్రెస్టేషన్లో అధికారం కోల్పోయిందన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఏవేవో పత్రికలలో మాట్లాడుతూ ఇవాళ నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు ఒక్క కుంభకోణం లేకుండా ఏ అవినీతికి దూరంగా వస్తూ ఇవాళ ఈ దేశాన్ని ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా నిలిచే పరిస్థితిలో తీసుకొస్తుంది. ఎవరు చూసినా, ఎవరు మాట్లాడినా, గల్లీలో ఏ పార్టీ ఉన్నా ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలని అంటున్నారు. ఎందుకు అంటున్నారో చెప్పాలి. ఈ దేశ రక్షణకు కానీ, ఇవాళ నేషనల్ హైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ఇవాళ నేరుగా అభివృద్ధి జరిగినాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన